ఈరోజు ఈ సందేశాన్ని మీరు వింటున్నారు అంటే అది దేవుని యొక్క కృప. బహుశా మీ హృదయాల్లో ఎన్నో బాధలు ఉండవచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, అప్పుల భారం మిమ్మల్ని నిద్రపోనివ్వకపోవచ్చు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చదువుల్లో ఇబ్బందులు, పెళ్లి విషయాలు, భవిష్యత్తుపై భయం, ఇలా ఎన్నో ఆలోచనలు మీ మనసును కలవర పెడుతూ ఉండవచ్చు. ఇక నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను. నీవు ఓడిపోవడానికి కాదు, గెలవడానికి పిలువబడ్డావని దేవుడు సెలవిస్తున్నాడు. మనుషులు మిమ్మల్ని వదిలివేయచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కానీ మీరు ఆశించిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. మీరు ఇప్పుడు కన్నీళ్లు పెడుతుంటే త్వరలో ఆనంద బాష్పాలు కార్చే రోజు వస్తుంది. మరి బైబిల్ వచనాల ప్రకారము యెషయా గ్రంథము 41:10 భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరచదను. దేవుడు బహుశా సహాయం చేస్తాను అని చెప్పలేదు, నేను నీకు తోడై ఉన్నానని ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు ఖచ్చితంగా తోడై ఉంటాడు. సో ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడే ముందు మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా మరి ఎంతో ఆదరణగా ఉంటుంది. బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చూడవలసినటువంటి వీడియోస్ అండి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు మరి బైబిల్లో రాసినట్లుగా మరి మనుషులకు మనం చెప్పుకోవడం కాదండి, మన బాధలు దేవునితో చెప్పుకున్నాం అనుకోండి, మనకి కొంచెమైనా ఆదరణగా ఉంటుంది. మరి ఆయన మాటలు విని మరి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి. ఈ అద్భుతాలు మీరు కూడా పొందుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియోకి మరి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ ద్వారాగా మరొకరికి మీ ద్వారాగా మరి ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళు వాక్యం విని వాళ్ళ మనసుల్లో మరి మార్పు చెంది రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ అలానే ఉండకుండా ప్లీజ్ ప్రతి ఒక్కరికి కూడా మరి సపోర్ట్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీరు వారికి షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలను తప్పకుండా దేవుడు దీవిస్తాడండి. సో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మరి వేరొకరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే కింద హైప్ అనే బటన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మరి ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మీతో పంచుకోబోతున్నాను. ఆ దేవుడు మీతో మాట్లాడే మాటలు ఏంటో చూద్దాము. ఒకప్పుడు యేసేపు జీవితాన్ని చూడండి. మరి తన సొంత అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు, బానిస అయ్యాడు, తాను చేయని తప్పుకు జైల్లో వేయబడ్డాడు. మనుషుల దృష్టిలో అతని జీవితం పూర్తిగా ఓడిపోయినట్టే కనిపించింది, కానీ దేవుడు అతన్ని మర్చిపోలేదు. ఒకే రోజులో దేవుడు జైల్లో ఉన్న యేసేపును ఐగుప్తు దేశానికి ప్రధాన అధికారిగా చేశాడు. అందుకే మీ పరిస్థితి కూడా ఎంత కష్టంగా ఉన్నా దేవుడు ఒక్క క్షణంలో మార్చగలడు. మరి ఈ నెలలో దేవుడు చేయబోయే 5 అద్భుతాలు ఏంటో తెలుసుకుందాము. మొదటిదిగా మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటాయి. మీరు ఎన్నో చోట్ల ప్రయత్నించి విఫలమై ఉండవచ్చు, కానీ దేవుడు తెరిచే తలుపుని ఎవ్వరూ కూడా మూయలేరు. ఇంకా ప్రకటన గ్రంథం 3:8 నేను నీ ఎదుట ఎవడును మూయలేని తలుపు తెరిచి ఉన్నానని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, విదేశీ అవకాశాలు, దేవుడు మీకోసం సరైన ద్వారాన్ని తెరవగలడు. ఇంకా రెండవదిగా ఆర్థిక ఆశీర్వాదం వస్తుంది. అప్పులు, డబ్బు కొరత, కుటుంబ అవసరాలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉండవచ్చు, కానీ దేవుడు మీ అవసరాలను తీర్చగల తండ్రి. మరి పిలిపిలికి రాసిన పత్రిక 4:19 ప్రకారము నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ నెలలో దేవుడు ఊహించిన మార్గాల ద్వారా మీకు సహాయం చేయగలడు, ఇది నమ్మండి. ఇంకా మూడవదిగా కుటుంబంలో సమాధానం వస్తుంది. ఎక్కడ గొడవలు ఉన్నాయో అక్కడ ప్రేమను నింపగల దేవుడు మన దేవుడు అండి. కీర్తన గ్రంథము 133:1 సహోదరుల ఐక్యముగా నివసించట ఎంత మేలు, చాలా కాలంగా మాట్లాడుకొని వారు కూడా మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది, ఇది నమ్మండి. ఇంకా నాలుగవదిగా ఆరోగ్యంపై దేవుని కృప ఉంటుంది. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము 30:17 నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. దేవుడు వైద్యుల ద్వారా, మందుల ద్వారా, తన కృప ద్వారా స్వస్థతను అనుగ్రహించగలడు. ఇంకా 5వదిగా మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. చాలా కాలంగా మీరు ఒక్క విషయానికి ప్రార్థిస్తూ ఉండవచ్చు.
కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ నిరాకరించడు. మరి ఇర్మీయా గ్రంథం 33:3లో నన్ను ప్రార్థించుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ నెలలో మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది నమ్మి ప్రార్థించండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి మరి ఎంతో గొప్పదే కాబట్టి ఈ వాక్యాలు ఎత్తిపట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఇది నమ్మండి. మరి ఈరోజు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా కనిపించవచ్చు కానీ దేవుడు మీకు అనుకూలంగా పనిచేస్తాడు. మీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, మీ పోరాటాలు దేవునికి తెలుసు. అందుకే ఈ మాటను మీ హృదయంలో రాసి పెట్టుకోండి. నేను ఓడిపోను, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన సమయం వచ్చినప్పుడు నేను గెలుస్తానని. మరి రోమిలికి రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకే సమకూడి జరుగుచున్నవి. మరొక్కసారి వాక్యం చదువుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకే సమకూడి జరుగును. కాబట్టి నిరాశ పడకండి, విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయనపై నమ్మకం ఉంచండి, ధైర్యంగా నిలబడి ఉండండి, ప్రార్థన కొనసాగించండి. మరి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కూడా మరి కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మరి నేను ప్రేయర్ చేసేటప్పుడు మీరు కూడా చక్కగా ప్రేయర్ చేసుకోండి. తప్పకుండా దేవుడు మరి మీరు అనుకున్నది సాధిస్తారనమాట మీరు ఇలా ప్రార్థిస్తే. సో తప్పకుండా ఇలాగా ఈ వచనాలు చదివి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా మరి నేను ప్రేయర్ చేసేటప్పుడు మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. తప్పకుండా దేవుని యొక్క మేలు పొందుకుందాం. సో అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కృపతో ఆశీర్వదించుము. వారి హృదయాల్లో ఉన్న బాధలు, కన్నీళ్లు, భయాలు, సమస్యలు అన్నీ మీకు తెలుసు ప్రభువా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు దయచేయము. అప్పులతో బాధపడుతున్న వారికి మార్గం చూపుము. కుటుంబాల్లో ప్రేమ, సమాధానము, ఐక్యతను అనుగ్రహించము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము మరియు బలాన్ని దయచేయము. నిరాశలో ఉన్న వారికి ఆశను, బలహీనంగా ఉన్న వారి శక్తిని, మరి కన్నీళ్లతో ఉన్న వారికి ఆనందాన్ని ప్రసాదించము ప్రభువా. ఈ రోజు నుండి వారి జీవితాల్లో నీ ఆశీర్వాద ద్వారాలు తెరుచుకునేలా చేయము. కీర్తన గ్రంథం 121:2 ప్రకారము నా సహాయము ఆకాశమును భూమిను సృజించిన యెహోవా వలన కలుగును అని విశ్వసిస్తూ ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తున్నాను ప్రభువా. వారి ప్రార్థనలకు జవాబులు దయచేసి వారి జీవితాల్లో నీ మహిమ కనబడేలా చేయము. ఈ కొత్త రోజు, ఈ కొత్త నెల నీ కృపతో నిండి ఉండను గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించను గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడే నడిపించను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.